ఎత్తండి గులాబీ జెండా, ప్రజా సమస్యలే ఎజెండా. నేతలంతా ఇటు మీదట ప్రజాక్షేత్రంలోనే ఉండాలని ఆదేశించారు గులాబీ బాస్ కేసీఆర్. రైతులు, యువత సమస్యలపై దృష్టి సారించి ప్రత్యేక పోరాట కార్యాచరణ రూపొందించాలన్నారు. వచ్చే 2 ఏళ్లు పార్టీకి చాలా కీలకమన్న మాజీ సీఎం ప్రజల సమస్యల పరిష్కారానికి ఉద్యమించాలని నేతలకు ఆదేశాలిచ్చారు. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. భవిష్యత్ కార్యాచరణ, పార్టీ పటిష్టతపై కీలక సూచనలు చేశారు. పార్టీ సభ్యత్వ నమోదు, ఇన్ఛార్జీల నియామకంపై నేతలకు ఆదేశాలు జారీ చేశారు. వచ్చే 2 ఏళ్లు పార్టీకి కీలకమన్న కేసీఆర్ ప్రజా సమస్యలే ఎజెండాగా ఉద్యమ కార్యాచరణ రూపొందించాలన్నారు. తెలంగాణలో ఒక్కో జిల్లాలో ఒక్కో సమస్య ఉందని, ఆయా సమస్యల పరిష్కారం కోసం పోరుబాట పట్టాలని నేతలకు సూచించారు. అన్నదాతల కష్టాలు, విద్యార్థులు, యువత సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలన్న కేసీఆర్ ప్రజా సమస్యలపై ఎంత గట్టిగా కొట్లాడితే పార్టీకి అంత ఎక్కువ ఆదరణ లభిస్తుందన్నారు. పనిచేసే వారినే పార్టీ ఇన్ఛార్జీలుగా నియమించాలని, నియోజకవర్గాలు, జిల్లాల ఇన్ఛార్జీల ఎంపిక విషయంలో నిక్కచ్చిగా వ్యవహరిస్తామన్నారు. 10 ఏళ్లలో పార్టీ పదవులు పొందని వారికే ప్రాధాన్యతనివ్వాలన్నారు. పార్టీ పదవుల్లో బంధువులు, తెలిసిన వారిని కాకుండా పనిచేసే వారికే ప్రాధాన్యతనివ్వాలన్నారు. యువ సంఘాలు, విద్యార్థి సంఘాలు, కార్మిక సంఘాల్లో యాక్టివ్గా ఉన్న వారికి పదవులు ఇవ్వాలన్నారు కేసీఆర్. పార్టీ సభ్యత్వం విషయంలో కూడా జాగ్రత్తగా వ్యవహరించాలన్న కేసీఆర్ ఎంత ఎక్కువ మందికి సభ్యత్వం ఇచ్చామనేది కాదు, పార్టీతో నిత్యం టచ్ లో ఉండే వారికి ఎంతమందికి ఇచ్చామో అన్నది ముఖ్యమన్నారు. క్రియాశీలకంగా పనిచేసే వారికే క్రియాశీల సభ్యత్వం ఇవ్వాలని ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు కేసీఆర్. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కనెక్టివిటీ ఉండేలా పార్టీ చైన్ ఉండాలన్న కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ టెలికాన్ఫరెన్స్లు నిర్వహిస్తూ పార్టీ నేతలకు అందుబాటులో ఉండాలన్నారు. పార్టీ వీక్ గా ఉన్న నియోజకవర్గాలపై ఎక్కువ ఫోకస్ చేయాలన్నారు మాజీ సీఎం. త్వరలో జరగనున్న జిల్లా, మండల పరిషత్ ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని పార్టీ సంస్థాగత నిర్మాణం చేపట్టాలన్నారు.